ఈ ఏరియాలో మేమంటే అంతా భయపడతారు. నువ్వు భయపడువు, వానికి ఏదో నేను భయపడిస్తుంటే మదిలేస్తారా? ఊరికే ఎందుకు పో. మా వాళ్ళంతా అక్కర్లేదురా, నేను ఒక్కడసారి నీకు కొట్టడానికి. వదులు. ఏయ్, ఇప్పుడు వీడికి నేను కొట్టినాను కదా, ఐపీసీ సెక్షన్ 307 కింద అటెంప్ట్ మర్డర్ కేసు అవుతుంది నా మీద. అలా అయినప్పుడు వీడు బతుకున్నంత వరకు నాకు కోర్టుకి తిప్పుతానే ఉంటాడు. దానికి మేమేం చేయాలంటే ఇప్పుడు వీడు పోయాడు, ఐపీసీ సెక్షన్ 302 అనే కేసు, మర్డర్ కేసు మా మీద నమోదవుతుంది. ఈ కేసులో మేము కొంచెం డబ్బులుంటే బెయిల్ కూడా పొందొచ్చు. ఇలాంటి ఇంకా ఎన్నో సెక్షన్ల గురించి తెలుసుకోవాలంటే నన్ను ఫాలో చేయండి. ఇంకోటి ఏమంటే, ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు విట్నెస్ని వదలకండి. కెమెరామెన్ ఆఫ్ చేసి పక్కకు రా. ఎక్స్క్యూజ్ మీ అన్న, ఎవరున్నారు లోపల? వస్తున్నా. ఏం చెప్పండి. ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా లోన్లు తీసుకుంటే మాఫీ చేయడానికి కొత్త స్కీమ్ వచ్చింది. మీకు ఏమైనా అప్పులు ఉన్నాయా? అవునా? రండి లోపల రండి. రే, అమ్మమ్మని టీ తీసుకొని రమ్మను. చెప్పండి, మీకు ఎంత అప్పు ఉంది? 10 లక్షలు ఉందన్న. ఇంట్లో ఎవరెవరు సంపాదిస్తారు? ఎవరు లేదన్నా, ఇంటి మొత్తంలో నేను ఒక్కడినే సంపాదించేది. ఎంత సంపాదిస్తారు నెలకి మీరు? 400 నుంచి 500 వరకు సంపాదించుకుంటాను. 200 తాగి అంతే. మీకు ఏమైనా పొలాలు ఉన్నాయా? 2 ఎకరాల పొలం ఉందండి, అది కూడా తాకట్టు పెట్టేసినాము డబ్బులు లేక. హలో, ఎంక్వైరీ అంతా చేసేసినాను. మాఫీ అయినా ఎట్లా చూడ మీరు చూసింది సంబంధము? సంబంధం ఎంక్వైరీ ఎట్లాంటి చెడ సంబంధం కుదిర్చినావు? చూస్తే బిచ్చగాళ్ళు ఉన్నారు. అప్పుడు తప్ప ఏం లేవు. ఈసారి వేరే చోట చూసి చేయండి.